గురుగారు, తర్వాత మన భారతీయ పండుగలు అవ్వచ్చు, పర్వదినాలు కావచ్చు, ఏ పండుగ జరుపుకున్నా కూడా ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఒక సందేశం అనేది ఉంటుంది. ఆ పండుగ వెనకాల ఒక ఆంతర్యం, ఒక సందేశం అనేది ఉంది. ఉదాహరణకు వినాయక చవితి తీసుకుంటే ఒక సామాజిక సందేశాన్ని అందిస్తుంది. సంక్రాంతి అయితే ప్రకృతి ఆరాధనకి సంబంధించి ఉంది. అలా ఉగాది ఈ ప్రపంచ మానవాళికి ఇచ్చే సందేశం ఏంటి? ప్రధానంగానండి ఇందులో మీరు గమనిస్తే ఒక తిథితో మొదలైంది. అవును, తిథి లేకుండా ప్రారంభం అవ్వదు. ఆ సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మొట్టమొదటి తిథి ఎప్పుడు వచ్చిందో అది సంవత్సరమునకు ఆది. అంటే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు సంవత్సరాది. పూర్తయిపోయిన రోజు భోగి. దానికి నిజానికి తిథి లేదు. కృష్ణాష్టమి అన్నాను అనుకోండి, శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి. ఏదో మహాశివరాత్రి అన్నాను అనుకోండి, మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి. భోగి పండగ తిథి ఉండదు. ఈ తిథి నాడు భోగి పండగ రాదు. భోగి పండగ ఎప్పుడు వస్తుంది అంటే దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏది ఉంటుందో అది భోగి పండగ. అది దాటిపోయింది అనుకోండి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైతే మకర సంక్రాంతి వచ్చేస్తుంది, ఉత్తరాయణం మొదలైపోతుంది. దక్షిణాయనానికి చిట్ట చివరి రోజు ఏదో అది భోగి తప్ప తిథితో భోగి లేదు. కానీ సంవత్సరాది తిథితో మొదలైంది. తిథితో మొదలైన రోజున మీరు ఏం తింటున్నారు? ప్రధానంగా వేప పువ్వు తింటున్నారు. వేప పువ్వు ఏమిటి? చేదు. అంటే ఎందుకు తింటున్నారు? చేదుగా ఉన్నది ఎందుకు తింటున్నారంటే ఆరోగ్యం నిలబెట్టుకుని కష్టపడి నేను పని చేయాలి, కష్టపడి పని చేయి 10 మందికి పెట్టడం. అంటే చలివేంద్రం పెట్టి కనీసం నీళ్ళైనా 10 మందికి ఇవ్వడం. ఓపిక ఉంటే మజ్జిగ ఇవ్వండి, పానకం ఇవ్వండి. ఆ తర్వాత భోగి పండగకి తిథి లేదు. ఆ రోజున పొంగల్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు? భోగి పండగ నాడు, భోగి పేరే భోగం. ఏమిటి భోగం అంటే దేని కొరకు తినడం అంటే కష్టపడడం కోసం. మనిషి కష్టపడాలి. కష్టపడకుండా ఏ కారణం చెప్పి కష్టపడ్డం మానేద్దామని వెతుక్కోకూడదు. ఎన్ని కారణాలైనా దాటి కష్టపడ్డం వైపుగా ఆలోచన చెయ్యాలి. ఎవరు కష్టపడడానికి ఇష్టపడుతున్నాడో వాడు చేదు తింటున్నాడు. కష్టం అంత తేలిగ్గా ఉండదు. సుఖపడ్డం తేలిక, కష్టపడడం అంటే కష్టం. కష్టపడడానికి ఇష్టపడమే సంవత్సర ప్రారంభం. సంవత్సరం మొదటి రోజున వేప పువ్వు తింటున్నానంటే శరీరాన్ని నిలబెట్టుకొని కష్టపడతాను. అలా కష్టపడ్డ వాళ్ళు ఉంటే పంట ఇంటికి వస్తుంది. భోగి భోగం అనుభవించి పొంగల్ తినడానికి చక్కెర పొంగల్ అంటారు. తీయటి పదార్థం తినేటటువంటి అర్హత ఎవడికి ఉంది అంటే చేదు తిని మొదలెట్టిన వాడెవరో వాడికి ఉంది. కష్టపడడం నేర్చుకో. జీవితంలో ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయాన్ని దుర్వినియోగం చెయ్యవద్దు. ఎందరో ఉందామంటే ఉండకుండా వెళ్ళిపోయారు. ఉండడం మన చేతిలో లేదు. మొదటి ఊపిరి ఈశ్వరానుగ్రహంతో తీశాం. ఈశ్వరుడు అనుగ్రహం పూర్తయిపోయినప్పుడు ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఉన్నన్నాళ్ళు అన్నప్పుడు కూడా ఈశ్వరానుగ్రహంతోనే ఊపిరి తీస్తున్నాం. లేకపోతే ఎవరు ఊపిరి ఆపేసుకుంటారు? అంతే కదా. ఆయన ఇచ్చిన ఆయుర్దాయాన్ని కష్టపడడానికి, నువ్వు సుఖపడి 10 మందిని సుఖపెట్టడానికి వెచ్చించు. అలా ఉన్ననాడు నీకు మధుర పదార్థం తినే అధికారం, 10 మందికి పెట్టే అధికారం సిద్ధిస్తుంది. కష్టపడడం నేర్చుకో, 10 మందిని ఆదుకోవడం నేర్చుకో. ఇది చెప్పడానికి ఆ చలివేంద్రం పెట్టడం. ఎలా సంపాదించేసావు, ఎంత సంపాదించేసావు కాదు, ఏ మార్గంలో సంపాదించావు అన్నదానికి నీ ఇంటి మీద జెండా గుర్తు. ధర్మ మార్గంలో ఉన్నావా లేదా, ఇవన్నీ చెప్పడమే ఉగాది పండగ యొక్క సందేశం. ఇది గుర్తు పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టు సంవత్సరంలో. అమ్మ చూడండి, పిల్లవాడు ఏదో దూరంగా వెళ్ళి మళ్ళీ రావాలంటే సద్దెన్న మూట కట్టిస్తుంది. వాడు ప్రయాణం చేసి ఆకలేసినప్పుడు చెట్టు కింద అన్నం తిని వెళ్ళొస్తాడు. అలా ఒక సంవత్సరం అంతా ఎలా బ్రతకాలో నేర్పడానికి ఈ ఆచారము ద్వారా నేర్పింది. గురువుగారు, తర్వాత ఈ ఉగాది సమయంలో వసంత నవరాత్రులని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ వసంత నవరాత్రుల విశిష్టత ఏంటి అంటే రామాయణం ఈ పారాయణ జరుగుతూ ఉంటుంది, లేకపోతే మరోపక్క దేవి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఏంటి గురువుగారు ఈ విశిష్టత ఏంటి అసలు? వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని 2 నవరాత్రులు చేస్తామండి. ఈ 2 నవరాత్రులు కాకుండా గణపతి నవరాత్రులని చేస్తాం. ఏవి చేసినా నవరాత్రులే.
విచిత్రం ఏంటంటే అసలు రాత్రి చేసేది ఏమీ ఉండదు, కానీ వాటికి రాత్రులు అని పేరు. ఎందుకు వచ్చింది అంటే రాత్రి అంటే చీకటి, చీకటి అంటే అయోమయం, ఏమీ తెలియని స్థితి. 9 రాత్రులు చేస్తే తర్వాత ఎక్కడికి ఎడతారు? 10లోకి ఎడతారు. 10 ఏమైంది? 1 పక్కన 0 అయిపోయింది. అంటే 9 అంకెలలో పెద్దది. ఉపాసన చేత ఏం తెలియాలి అంటే ఆ ఒక్కటి అర్థమై పూర్ణుడవు కావాలి. అందుకని 10 నవరాత్రులు. దేవీ నవరాత్రులైనా వసంత నవరాత్రులైనా నేను ఇందాక మీతో చెప్పానే, జననష్టం విపరీతంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 ఋతువులకు ఉన్నటువంటి ప్రమాదకరమైన లక్షణం అది. అటువంటి అంటురోగములు రాకుండా ఉండాలి అంటే దానికి మనం ఉపాసనా విధానంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం. అందుకని చెప్పి ఈ వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారిని చాలా విశేషంగా ఆరాధన చేస్తారు. సౌందర్యలహరి పారాయణ చేయడం, దేవీ భాగవతం చదువుకోవడం, ప్రతిరోజు అమ్మవారికి పూజ చేయడం, చండీ హోమం లాంటి హోమాలు నిర్వర్తించడం, భగవతికి అభిషేకం చేయడం, ఇటువంటివి చేస్తారు. మీరు ఇందాక రామాయణం గురించి ప్రస్తావన చేశారు. ఈ చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు రామచంద్రమూర్తి యొక్క పుట్టినరోజు కాబట్టి శ్రీరామ నవమి, ఆయన పుట్టినరోజు వస్తోంది కాబట్టి శ్రీరామాయణాన్ని కూడా పారాయణ చేస్తారు. రామాయణం పారాయణం చేస్తే వచ్చేటటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే మనిషి మనిషిగా బ్రతకగలగాలి. ఇప్పుడు ఒక్క తలకాయ ఉన్నవాడు రాముడు, 10 తలకాయలు ఉన్నవాడు రావణాసురుడు. 10 తలలు ఉన్న రావణాసురుడు ఒక తల ఉన్నటువంటి రాముడి ముందు నిలబడలేకపోయాడు. రథం ఎక్కి రావణాసురుడు వస్తే ఇంద్రుడు తన రథాన్ని రాముడికి పంపించాడు. ఎందుకు పంపాడు అంటే ధర్మానుష్ఠానం. ధర్మం ఎక్కడుందో అక్కడ ఎంత ప్రబలమైనటువంటి శక్తి నిలబడలేదు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను ఏది చెనకదు, నిన్ను కాపాడుతుందని చెప్పడానికి ఈ వసంత నవరాత్రులలో రామాయణ పారాయణం చేయడం అనేటటువంటిది కూడా సంప్రదాయంగా వస్తోంది. చాలామంది పెద్దలు రామాయణ పారాయణం చేస్తారు, రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తారు. ఎట్లా చేసినా కాలాన్ని అనుకూలంగా మలుచుకోవడం, ఋతువులో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రమాదకరమైన విషయాల్ని పరిహరించుకోవడం, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం, ధర్మానుష్ఠానం చేయడానికి శరీరాన్ని తగిన రీతిలో నిలబెట్టుకోవడం, ఇవి ప్రధానమైనటువంటి విషయములుగా మనకి కనపడుతూ ఉంటాయి. అందుకని దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు అని 2 నవరాత్రులు కూడా అమ్మవారి ఆరాధన భావంతో ఏర్పడ్డాయి. ఇక ఈ ఉగాది పర్వదినాన మా భక్తి టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం చివరిగా గురుగారు? నేనంటూ ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఇంకా వేరే ఏం ఉండక్కర్లేదు యథార్థానికి. ఎందుకనంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనందరికీ కూడా ధర్మానుష్ఠానం చెయ్యడానికి కావలసిన శక్తి ఈశ్వరుడు ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకనంటే ధర్మం పాటించాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలంటే మీకు ఆ క్షణంలో అక్కడ ప్రయోజనం కనపడదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఉంగరం కనపడింది అనుకోండి, మీతో మాట్లాడడం విడిపోతుంటే మీరు అలా వెళ్ళిపోయాక ఎవరు చూడలేదు, ఈ ఉంగరం తీసుకెడితే 1,00,000 రూపాయలు వస్తుంది అని నేను ఆ ఉంగరం తీసుకోవచ్చు. దీని కొరకు రాని ఇన్ని మంచి మాటలు చెప్పావు, అది పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తారు, తప్పు కదా. ఈశ్వరుడు చూడడా, అక్కడ అమ్మవారు లేదా చూడదా, తప్పు, అది ఎవరిదని అడిగి ఇచ్చి చెడిపో అని నా మనసు అంటుంది. నేను ఇప్పుడు ఉంగరం ఇచ్చేస్తే ఆ అమ్మవారు నన్ను ఆదుకుంటుందన్నది నా నమ్మకం. జేబులో వేసుకుంటే 1,00,000 రూపాయలు ఉత్తర క్షణం వస్తాయన్నది తిరుగులేని సత్యం. కానీ కంటికి కనపడుతున్న ఎదురుగుండా ప్రయోజనం కన్నా తప్పు నేను ఇటువంటి పని చేయకూడదు అంటే ధర్మం మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఏర్పడడం కోసమే ఇన్ని పురాణాలు, ఇన్ని కావ్యాలు, ఇన్నిటిని ఋషులు ఇచ్చారు. అవన్నీ చదువుకోవడం ఛాందసం కోసం కాదు. అవన్నీ చదువుకుంటే మనిషి మనిషిని పీడించకుండా ఎవరికి ఉన్నదానితో వాడు సంతోషంగా తృప్తిగా జీవించగలిగాడు అనుకోండి, అంతకన్నా అందరూ ప్రశాంతంగా ఉండడానికి కారణాలు ఏముంటాయి? అంతే కదా. అందరూ ధార్మికంగా బ్రతికితే ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు, అందరూ ప్రశాంతంగా ఉంటారు. అయితే ఆ ధర్మానుష్ఠానానికి నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని ఈశ్వరుడు ఇవ్వాలి.
అవును. అటువంటి నమ్మకాన్ని ఈ సంవత్సరం ఈశ్వరుడు భౌతిక సంపత్తితో పాటు విరివిగా అనుగ్రహించి ప్రపంచ దేశాలకే మార్గదర్శనం చేయగలిగినంత గొప్ప దేశంగా ఈ దేశం తయారయ్యేటట్టుగా ఈ దేశ పౌరులందరూ ప్రవర్తించి, ప్రత్యేకించి తెలుగు ఉగాది కాబట్టి తెలుగు వారు అందరూ ప్రవర్తించేటట్టుగా అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ, అటువంటి పూనిక కలగాలని అందరూ ప్రార్థన చెయ్యాలన్నదే నా సందేశం. చాలా చాలా మంచి అభిలాష, మంచి సందేశాన్ని అందించారు గురువుగారు.